అరికెల్లో, సామెల్లో, ఊదులు, కొర్రలు, అండు కొర్రల్లో పీచు పదార్థం 8 నుంచి 12.5% వరకు దేవుడు అమర్చాడు. ఎలా అమర్చాడు? పిష్ట పదార్థంతో పీచు పదార్థాన్ని అంచెలంచెలుగా చుట్టి పొదరలు పొదరాలుగా, పొరలు పొరలుగా అమర్చాడు. అలా అమర్చటం వల్ల, ఆ విన్యాసం వల్ల పిష్ట పదార్థము మీ దేహంలోకి, రక్తంలోకి, మీ పచననాళం నుంచి, చిన్న ప్రేగుల నుంచి రక్తంలోకి రావటం నిదానంగా జరుగుతుంది, సమతూలనంగా జరుగుతుంది, సంయమంతో జరుగుతుంది, నియంత్రణతో జరుగుతుంది. అంటే గ్లూకోజ్ రక్తంలోకి రావటం నియంత్రణ జరిగితే, గ్లూకోజ్ వద్దా మనకి? కానే కావాలి. గ్లూకోజ్ ఉంటేనే జీవితం. ఆ గ్లూకోజ్నే మనము ఆక్సిజన్తో కలిపి భస్మం చేస్తే శక్తి వస్తుంది. నేను ఇప్పుడు చెయ్యి ఇలా ఎత్తుతున్నానంటే శక్తి కావాలి. అంటే కొద్దిగా గ్లూకోజ్ని భస్మం చేయాలి. ప్రతి ఒక్క జీవకోశంలో ఆమ్లజనకాన్ని వాడి భస్మం చేయాలి. అదే శ్వాసం, నిశ్వాసం. ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, గ్లూకోజ్ని భస్మం చేస్తుంది, ఇంగాలామ్లాన్ని బయటికి తెస్తుంది. దాన్నే చూడండిరా వెధవల్లారా అని మన పెద్దలు చెప్తున్నారు. దాన్నే ధ్యానం. ఏమీ లేదు ఇంకా. అంటే ఎంత అద్భుతం జరుగుతుందో తెలుసా? అక్కడ ఈ ప్రపంచం మనకు కనిపించేది ఇదంతా ఎంత ఇంద్రియాలకు తగులుతుందనమాట. అంత మనకు తెలుస్తోంది. ద్రవ ప్రపంచం. గ్లూకోజు ద్రవం అంటే ఒక పదార్థం, ద్రవ్యం. ద్రవ్యము, ద్రవం అంటే నీళ్ళగా ఉండేది. ద్రవ్యం అంటే పదార్థం. ద్రవ్యము, ద్రవ పదార్థము, ఘన పదార్థము, వాయు పదార్థము, ప్లాస్మా పదార్థం, ఇలా 4 రకాలు. సో ఈ ద్రవ్యము గ్లూకోజు ఏమైంది? వాయు పదార్థం ఆమ్లజనకంతో కలిసి శక్తిగా మారింది. శక్తి ఏమిటి? ద్రవ్యమా? కాదు, ద్రవ్యాతీతం. ద్రవ్యము ద్రవ్యాతీత ప్రపంచానికి మన జీవకోశంలో ఈ శ్వాస నిశ్వాసం వల్ల జరుగుతుంది. అంటే ఏమైంది? 2 విభిన్నమైన పదార్థాలు, ద్రవ్య ప్రపంచము, ద్రవ్యాతీత ప్రపంచం. గ్లూకోజు శక్తిగా మారటం అద్భుతమైన యోగక్రియ. అంటే ద్రవ్య ప్రపంచం ద్రవ్యాతీత ప్రపంచానికి మారుతూ శక్తిని విడుదల చేస్తుంది. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది గ్లూకోజ్లోకి? గ్లూకోజ్ తయారయ్యేటప్పుడు ఇంగాలామ్లము, నీటిని కలిపి సూర్యకిరణాలని పట్టుకొని ఆ ఆకులు పచ్చగా ఉండే ప్రతి ఒక్క ఆకు గ్లూకోజ్ను తయారు చేస్తుంది. దాన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటారు ప్రకృతిలో. అంటే కిరణజన్య సంయోగ క్రియ, ఈ శ్వాసక్రియ ఒకదానికొకటి తద్విరుద్ధం. ఒక చోట గ్లూకోజ్ రెడీ అయితే ఇంకో చోట గ్లూకోజ్ మాయమవుతుంది. ఈ రెడీ కావటంలో సూర్యుని శక్తిని ఇక్కడ పెట్టుకుంటే, దీన్ని భస్మం చేయటంలో సూర్యుని శక్తిని నా దేహంలోకి విడుదల చేస్తుంది. అంటే ఆ దేవుడి శక్తి నాలోకి శక్తిగా మారాలంటే ఈ చెట్టులో ఉన్న పత్రహరిత్తు ఆ అద్భుతమైన క్రియను చేస్తుంది. అది ఒక యోగ క్రియ. కిరణజన్య సంయోగ క్రియ, శ్వాసక్రియ. ద్రవ్యాతీత ప్రపంచం, ద్రవ్య ప్రపంచం, ద్రవ్య ప్రపంచం, ద్రవ్యాతీత ప్రపంచం. ఈ డ్యాన్సే జీవితం. అంటే ఆ సూర్యుని శక్తి ప్రతి ఒక్క జీవిలో ఇలా భాసమవుతుంది. అందుకే పొద్దున లేచి సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ చీకటి నుంచి వెలుగుకొచ్చే సమయము మళ్ళా 2 విభిన్నమైన అంశాలు, చీకటి, వెలుగు. అదే యోగ సమయము. ఆ సమయంలో కూర్చొని ఈ ధ్యానం చేస్తే, ధ్యానం ఎవరిని చేయాలి? ఈ అద్భుతమైన ప్రపంచాన్ని ఇచ్చిన ఆ దేవదేవుణ్ణి స్మరిస్తూ 10 నిమిషాలు ఆ శ్వాసక్రియను గమనించి, అదే ధ్యానం, ఇంకేమీ లేదు. ఎప్పుడైతే నీవు ఆ స్మరణలో ఆ వాయువుని ఎందుకు గమనించాలి? అదే నిజమైన యోగక్రియ. ద్రవ్య ప్రపంచం ద్రవ్యాతీత ప్రపంచానికి వస్తుంది. అదే అడవిలో జరుగుతుంది. అక్కడి నుంచి ఇక్కడ ఫిక్స్ అవుతుంది. అంటే అడవికి మనకు సంబంధం ఉంది. అడవిలో ఆ ప్రక్రియ జరగకుంటే భూమి మీద ఏ జీవికి శక్తి లేదు.
అంటే మనం అడవిని కాపాడుకోకుండా ఉంటే, ఇలాగే అడవిని నరుకుతూ మనం కావాల్సింది మనం చేసుకుంటూ ఉంటే, ఆ సూర్య చైతన్యాన్ని ద్రవ్య ప్రపంచంలోనికి దింపేదానికి పత్రహరిత్తు లేకుండా పోతే మనం నాశనం కావటం తథ్యం. అంటే మనం తినేదానికి, ఆరోగ్యంగా ఉండేదానికి, పర్యావరణంలో ఉన్న అడవికి ఈ అవినాభావ సంబంధాన్ని మనం గుర్తించలేకపోవటం వల్ల ఈ కృతక ఆధునిక పద్ధతుల్లో ఎరువులు, నీళ్లు, కలుపు మందులు, ఇది అది వేసుకొని దాన్ని నోట్లోకి వేసుకోవటం వల్ల మనకు రోగాలు వస్తున్నాయని ఎవ్వరూ ఏ విజ్ఞాని చెప్పటం లేదు. అంటే మీకు అందరికీ ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు రేపటి నుంచే బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, కాఫీలు, టీలు ఆపు చేస్తే ఇవన్నీ కృతక పదార్థాలని మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి. నిజమైన పదార్థాలు ఈ సిరిధాన్యాలు గ్లూకోజ్ను నిదానంగా పంపించి ఈ ధ్యాన ధాన్య సహితమైన ఆ యోగక్రియను సక్రమంగా జరిపేదానికి మీ దేహంలో వీలు కలగచేస్తుంది. కాబట్టి ఆరోగ్యం ఆ యోగ స్థితిలో అదంతకదే వస్తుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ ఎక్కువైపోయిందో దాన్ని సరిచేసుకునేదానికి మీ దేహం చెల్లాపిల్లుగా ఎమర్జెన్సీ టైపులో వేరే పనులు చేయడం వల్ల రోగం బయలుదేరుతుంది. రోగం యోగం. గ్లూకోజ్ నిదానంగా పోతే మీకు యోగము, గ్లూకోజ్ వెంటనే రక్తంలోకి వస్తే రోగం. ఇంతే. అంటే మీకు ఇప్పుడు సింపుల్గా అర్థమైంది ఏమిటి? మీకు రోగం కావాలా, యోగం కావాలా? రోగం కావాలా? బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర తిను. యోగం కావాలా? ఏం తింటారు? సిరిధాన్యాలు తింటారు. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న రోగాలన్నిటికీ రామబాణం ఏమిటి? ఏమిటి? కాదు. ఈ రోగాన్ని నోట్లోకి వేసుకోకుండా ఉండడం మొదటి స్టెప్. అంటే బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర ఇవన్నీ మీరు త్యజించటం అతి ముఖ్యమైన అంశము. ఎప్పుడైతే మీరు వీటిని ఆపు చేస్తారో అప్పుడు మీ దేహంలో ఆరోగ్యం మెల్లిగా మొదలవుతుంది. ఎప్పుడైతే మీరు సిరిధాన్యాలని తింటారో జీవ చైతన్యం అదంతకదే ఉవ్విళ్ళీరుతూ మిమ్మల్ని ఆరోగ్య రహదారిలోకి తీసుకెళ్ళిపోతుంది. ఇంత జరిగేదానికి 60 ఏళ్ళు అయింది బాబు నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చి అంటే 6 నెలల్లో బాగవుతుందిలే అంటే, అవునా? ఎవరు నమ్మరు? ఎవరైతే 6 నెలలు తిని తర్వాత బాగవటం మొదలు వాళ్ళు మాత్రమే నమ్ముతారు. అంటే నా ప్రాబ్లమ్స్ చూడండి, ఇంకా రోగులు కూడా నమ్మట్లేదు. ఆరోగ్యంగా ఇంకా రోగం రాని వాళ్ళు ఎవరు నా మాటలు వినరు. వీడేదో వాగుతున్నాడులే అనుకుంటారు. సో 20 సంవత్సరాల క్రితం బాబు నువ్వు ఎలాగో చచ్చిపోతావని చెప్పాడు కదా డాక్టర్లు, అంతా చేతులు కడుచుకున్నారు కదా, అలాంటి వాళ్ళని పట్టుకొని గంజి చేసి తాపిచ్చి 3 వారాలకు కొద్దిగా చైతన్యం బాగుంది అలా ఒక్కొక్కరిని బాగు చేసుకుంటూ 100,000, 1000, లక్షల మందికి ఇప్పుడు ఈ విషయాలు అర్థమవటం మొదలుపెట్టాయి. అంటే ఇంత భయానక స్థితి నుంచి ఆరోగ్య రహదారికి తీసుకొళ్ళొచ్చే ఈ అద్భుతమైన సిరిధాన్యాల్ని మీరు మీ పిల్లల నోట్లో వేస్తే వాళ్ళకి రోగాలే రావు అనే విషయం ఇంకా మెల్లిమెల్లిగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. అంటే మీకు నాకు ఈ రోగం ఉంది, ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది, అన్ని రోగాలు ఒకటే. అది రుమాటిజం అయి ఉండొచ్చు, ట్రైగ్లిజరైడ్స్ అయి ఉండొచ్చు, బీపీ అయి ఉండొచ్చు. అంతా ఈ గ్లూకోజ్ ఎక్కువగా రక్తంలోకి రావటం వల్ల మీ దేహ ప్రవృత్తిని బట్టి ఒకడికి బీపీ ఫస్ట్ వస్తుంది, ఒకడికి డయాబెటీస్ ఫస్ట్ వస్తుంది, ఒకడికి క్యాన్సర్ వస్తుంది. అక్కడితో ఆగదు కదా. ఒక రోగానికి ఒకటి అంటుకొని ఒక్కొక్కటికి 3 రోగాలు అవుతుంది. కారణం ఇంతే. ఇప్పుడు మీకు అందరికీ అర్థమైందా? ఇప్పుడు జరుగుతున్న విషయాల్ని ఎంత స్పష్టంగా, సరళంగా, వివరంగా మీకు అర్థమవుతుందో అంత తొందరగా మీరు రోగాల్ని బాగు చేసుకుంటారు. ఎందుకంటే ఈ పదార్థాలని మీరు ఫస్ట్ త్యజించడం అనేది జరగాలి. ఇంకా మోసం ఏం తెలుసా, నాకు 15 సంవత్సరాల క్రితం నేను కష్టపడి 3 నెలలు ఒకరిని నా ఇంట్లోనే పెట్టుకొని వంట చేసి మా భార్య తిడుతుండేది, ఇదేం పనిరా బాబు, వాళ్ళకు మనం చేసి పెట్టాలి.
కొన్ని రోజులు పెడదామమ్మా, బాగా అయిన తర్వాత వాళ్ళే చేసుకుంటారు. 3 నెలల తర్వాత బాగా అయిన తర్వాత HbA1c 10 ఉండింది 5.5కి వస్తుంది. సార్ నాకు చాలా బాగా అయింది సార్, మీ కాళ్ళకి నమస్కారం పెట్టి పోతూ సార్ రేపటి నుంచి మామూలు భోజనం చేయించాను. అంటే ఇంతసేపు అబ్నార్మల్ భోజనం చేయించాను వాడికి, రేపటి నుంచి మళ్ళా బియ్యము, మళ్ళా చిత్రాన్నము, పులిహోర తింటాను అంటే వాళ్ళు అనుకునేది అంటే ఇదేదో మందు కాదురా బాబు, ఇదే ఆహారం వల్లనే ఆరోగ్యం వస్తుంది, ట్యాబ్లెట్ వల్ల ఆరోగ్యం రాదు. నువ్వు ఆసుపత్రి చుట్టూ తిరుగుతుంటే డాక్టర్లు గొప్పవాళ్ళు అయిపోతారు. తినే ఆహార పదార్థాలనిచ్చే రైతుల చుట్టూ తిరిగితే నువ్వు ఆ రైతులకు డబ్బులు వస్తాయి, నీకు ఆరోగ్యం వస్తుందని చెప్తే అవునా అర్థం కాదు. ఈవెన్ టుడే జస్ట్ నిన్న వచ్చేటప్పుడు ఇదే మాట, బాగా అయింది క్యాన్సరు, వచ్చాడు రిపోర్ట్లో ఇక్కడి నుంచి అక్కడి నుంచి బాగా అయింది సార్ రేపటి నుంచి మళ్ళీ మాంసం తినొచ్చా? సేమ్ రిచ్ మ్యాన్, క్యాన్సర్ బాగా అయింది, రిపోర్ట్లన్నీ పెట్టుకొని ఉన్నాడు, మళ్ళీ రేపటి నుంచి మాంసం తింటానంటాడు. బాబు మాంసం తయారు చేసేటప్పుడు లేనిపోని కెమికల్స్ అన్నీ మీ దేహంలోకి పోయే క్యాన్సర్ వస్తుంది. ఈ పురుగు మందులు, శిలీంద్రనాశకాలు, కలుపు మందు, ఈ గ్లైఫోసేట్ అనే ఈ మందు వల్లనే మొత్తం ప్రపంచంలో క్యాన్సర్కు అంకురార్పణం జరిగింది అని ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మీరు ఏమైనా చెప్పండి డాక్టర్, మళ్ళీ ఒకసారైనా ఆ KFC చికెన్, అది KFC చికెన్ కాదురా బాబు, కుళ్ళిపోయిన మాంసాన్ని పారవేసి డైజెస్టర్లో డైజెస్ట్ చేసి అమినో యాసిడ్స్ని సపరేట్ చేసి సింథసైజర్ని పెట్టి ఒక కడ్డీ చుట్టూ ప్రోగ్రామ్ పెడితే ఏ అమినో యాసిడ్ ఎక్కడొస్తే అది మళ్ళా చికెన్ లాగే ఆ కడ్డీ మీద తయారవుతుంది. ఇదంతా సోకాల్డ్ హైటెక్ వల్ల పాసిబుల్. మీరు చికెన్ అని KFCలో తినేది చికెను కాదు, కుళ్ళిపోయిన మాంసంపు నుంచి వచ్చిన అమినో యాసిడ్స్ని మళ్ళా సింథసైజర్లో వేసి కృతకంగా తయారు చేసిన అది మాంసపు ముద్ద మాత్రమే. కావాలంటే ఇప్పుడు మీరు KFC అని మీరు కోర్టుకి వెళ్ళి చూస్తే కెంటకీ ఫ్రైడ్ చికెన్ అని అనరు, అది ఊరికే KFC అంటారు అంతే. లీగల్గా దాన్ని ఫ్రైడ్ చికెన్ అనేదానికి వీలు లేదు. ఇవన్నీ మాధ్యమాలు చెప్పేందుకు ముందుకు రావట్లేదు. ఎందుకంటే మీరు ఈ చికెన్ తినండి, అందులో ఉన్న కెమికల్స్ అంతా మీ నోట్లోకి పోతాయి, మీకు రోగాలు వస్తాయి, మేము ట్యాబ్లెట్లు రెడీ చేసి కూర్చున్నాము, వచ్చి తీసుకోండి, ఈ రోగం కాదు, బాగా అయ్యేంతవరకు తీసుకుంటుండండి అని చెప్పి ఏం మోసాలు చేస్తున్నారు తెలుసా? చచ్చిపోతే నువ్వు దిస్ పర్సన్ ఈజ్ డైడ్ బికాస్ ఆఫ్ క్యాన్సర్, బికాస్ ఆఫ్ హార్ట్ బ్లాక్, బికాస్ ఆఫ్ డయాబెటీస్, బికాస్ ఆఫ్ అంటే వీడు చచ్చేదానికి కారణం ఇది అని రాస్తే నీకు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ చావుకు మీ ఆరోగ్యానికి ఏమీ సంబంధం లేదు. క్యాన్సర్ వచ్చి 15 సంవత్సరాలు క్యాన్సర్ గడ్డలతో కష్టపడిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి బాగు చేసుకొని 3 సంవత్సరాల తర్వాత యాక్సిడెంట్లో చనిపోయారు. అంటే చావుకు రోగానికి సంబంధం లేదు. నీ చావుకు రోగానికి సంబంధం లేనే లేదు. అట్లయితే ముందంతా ప్రజలు చనిపోయేవాళ్ళు, వాళ్ళకి ఏవి రోగాలు ఉండేవే కావు. పుట్టుక ఎంత నిజమో చావు అంత నిజమో. మధ్యలో జీవితం నీ చేతుల్లో ఉంది, ఎలా బతుకుతావో నీ చేతుల్లో ఉంది. వెదర్ యూ వాంట్ టు లివ్ హెల్తీలీ ఆర్ విత్ సిక్నెస్. సో ఈ రోగం వల్ల నీవు చచ్చావని చెప్పటం ఈ విజ్ఞానులు, ఈ డాక్టర్లు చేస్తున్న మోసం. అంటే రోగం వచ్చి చావాలి కాబట్టి చస్తాం. నువ్వు ఏ రోగంతోనూ ఎవడూ చావడు, రోగం అనుభవిస్తారు అంతే. రోగంతో జీవిస్తారు మీరు, రోగంతో చావరు. సో ఇది క్లారిటీ ఉండాలి మీకు. అంటే రోగంగా బతకాలా, యోగంతో ఆరోగ్యంగా బతకాలా అనేది ఎక్కడుంది? మీ చేతుల్లో ఉంది. మీ నోటికి పోతున్న ప్రతి ఒక్క ముద్దలో ఉంది, మీ నోటికి పోతున్న ప్రతి ఒక్క చుక్క నీటిలో ఉంది. ఆ నీటినే కల్మషం చేసుకొని తాగుతున్నాం. ఈ ప్లాస్టిక్ గొట్టాల్లో, ప్లాస్టిక్ బాటిళ్ళల్లో
హైజీన్ అని చెప్పుకొని ప్లాస్టిక్ బాటిళ్ళల్లో నీళ్ళు తాగుతున్నాం. ఇదే ఇలాగ ఇప్పుడు మీకు నాకు కషాయం ఇచ్చి నేను దీన్ని తాగేదానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ పేపర్ అనుకుంటున్నారు, పేపర్ లోపల ప్లాస్టిక్ కోటింగ్ ఉంది. మీ నాన్ స్టిక్ పెన్నం లాగానే ఇది. వేడివేడిగా మీరు కషాయం వేశారు, ఆ ప్లాస్టిక్ కణాలు ఈ కషాయంలోకి వచ్చాయి. ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ నా చిన్న పెగులోకి అంటుకుంటే నిర్నాళ గ్రంథికలకు కావాల్సిన కాపరు, జింకు అవన్నీ దొరకపోవటం వల్ల ప్యాంక్రియాస్, థైరాయిడ్, పిట్యూటరీ గ్లాండ్ అన్నీ మెల్లిమెల్లిగా కార్యక్షమతను కోల్పోవటం వల్ల మీ వెంట్రుకలు ఊడిపోవటం, వీర్యకణాలు లేచిపోవటం, మూతి మీద మీసాలు రావటం, ఇవన్నీ ఈ ప్లాస్టిక్ కణాల నుంచి, మీరు తాగుతున్న పాలల్లో ఉన్న ఆక్సిటోసిన్, ఎస్ట్రోజిన్ నుంచి, మీరు తాగుతున్న ఈ రిఫైన్డ్ ఆయిల్స్లో ఉన్న కెమికల్స్, అవి కెమికల్స్, ఆయిల్ లేదండి. వీళ్ళ వల్ల, ఈ కలుపు మందుల వల్ల ఈ రోగాలు వస్తున్నాయని ఏ ఒక్క డాక్టరు, ఏ ఒక్క విజ్ఞాని, ఏ ఒక్క పత్రిక, ఏ ఒక్క టీవీ, ఏ ఏజెన్సీసు, విశ్వవిద్యాలయాలు, ప్రొఫెసర్లు గ్రంథాలయాల మీద గ్రంథాలయాలు నిర్మాణం చేస్తున్నారు, పుస్తకాల మీద పుస్తకాలు రాస్తున్నారు, పిహెచ్డీల మీద పిహెచ్డీలు చేస్తున్నారు, నోబెల్ ప్రైజుల మీద నోబెల్ ప్రైజులు తీసుకుంటున్నారు. కానీ రోగాలు తక్కువ కావటం లేదు, రోగులు తక్కువ కావటం లేదు, రోగుల వయస్సు తగ్గుతూ వస్తుంది. 6 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ముట్టవుతుందని మొన్న ఒక పాప ఫోన్ చేస్తుంది నాకు. స్టెరాయిడ్ ఇంజెక్షన్ వేశాము, 6,000 రూపాయలు, 3 ఇచ్చాము, తగ్గట్లేదు అంటే, పోమ్మా ఆ చుట్టుపుట్టు ముక్కలో ఉన్న ఒక చమురు చెట్టు, చమురు తెలుసు కదా, ఆముదం విత్తనాలు, ఆ ఆకు రసము, లేకపోతే రావి ఆకు రసము, లేకపోతే కానుగ ఆకు రసము, రసం కాకపోతే కషాయము తాపించు, తగ్గుతుంది అంటే 3 రోజుల్లో ఫోన్ చేస్తుంది, సార్ మాకు చమురు ఆకు దొరకలేదు, ఈ ఆకు దొరకట్లేదు, రావి ఆకు దొరికింది, ఒక్క చెట్టు ఉంది మా దేవాలయంలో, ఆ దేవుడి పుణ్యమని ఆ చెట్టు ఉంచారు, లేకపోతే దాన్ని కట్ చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ ముగించేసేవాళ్ళు. ఆ దేవాలయంలో ఉండడం వల్ల ఆ రావి చెట్టు, ఎందుకు దాని చుట్టూ తిరగండ్రా అని చెప్పారట మన వాళ్ళు. మీరు 108 ప్రదక్షిణలు చేస్తే రావి చుట్టూ, రావి ఆకు చుట్టూ, అందులో గాలిలో వస్తున్న అంశాలు చాలు, నానో పార్టికల్స్, ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ లాగానే మీ దేహంలోకి వెళ్ళి శుద్ధతను కలుగచేస్తాయి, హార్మోన్ బ్యాలెన్స్ను సృష్టిస్తాయి. అంటే 3 సంవత్సరాలకే హార్మోన్ బ్యాలెన్స్ను పోగొట్టుకున్న ఆ చిన్న పాప దురదృష్టానికి ఆ రావి ఆకు కషాయం దేవుడు పంపించిన అద్భుతమైన ఔషధం. అది ముఖ్యం. అందుకే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయరా వెధవల్లారా అని చెప్తే వీళ్ళు మూఢులు చెట్టు చుట్టూ తిరుగుతున్నారు, వీళ్ళకి సైన్స్ తెలియదు. అద్భుతంగా సూక్ష్మంగా జరుగుతున్న వైజ్ఞానిక క్రియలకి వీళ్ళకేం అర్థమవుతుంది అంటే, మీరు రావి ఆకు కషాయం తాగాల్సిన అవసరం లేదు, దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలు మీ హార్మోన్ బ్యాలెన్స్ వచ్చి కూర్చుంటుంది. అంటే మీ మూతి మీద మీసాలు ఉన్నవాళ్ళు ఏమీ చేయాల్సిన పని లేదు, రోజు 108 ప్రదక్షిణలు రావి చుట్టూ చేస్తే 6 నెలల్లో మీ మూతి మీద మీసాలు పోతాయి, గ్యారంటీ నేను ఇస్తాను. రావి చెట్టు చుట్టేదానికి రావి చెట్లే లేవే. అది మన మానవ కుల దురదృష్టం. సో ఎప్పుడైతే మనం రావి చెట్టు చుట్టూ తిరగాలనుకుంటామో అప్పుడు పల్లెల్లో రావి చెట్లు వచ్చి కూర్చుంటాయి. అండ్ దట్ ఈస్ ద కనెక్షన్. ఎప్పుడైతే పారిజాత ఆకులు కషాయం తాగితే మీ గర్భకోశంలో ఉన్న క్యాన్సర్ గడ్డలు కరుగుతాయని ఎవడైనా చెప్తే అప్పుడు పారిజాత చెట్టు ఎలా ఉంటుంది, ఇప్పుడు పారిజాత ఆకు, పారిజాతం అంటే ఎలా ఉంది అని నన్ను అడుగుతున్నారు. నాగదాలి కషాయం, నాగదాలి ఇదేంటయ్యా పేరు ఇలా ఉంది అంటున్నారు. సాదాపాకు, రణపాళ ఆకు, పునర్నవ ఏనది మళ్ళా చెప్పు, ఆ పదం చెప్పేదానికి కూడా రావట్లేదు ప్రజలకి ఇప్పుడు. ఇంత అద్భుతమైన పదార్థాలు దేవుడు మన భూమిలో ఇచ్చాడు. పునర్నవ, రణపాల, కొత్తిమీర ఆకుల కషాయం వరుసగా
9 వారాలు తాగితే క్రియాటిన్ 7, 8 ఉన్న వాళ్ళు 2కి వచ్చి కూర్చుంటున్నారు 6 వారాల్లో. నడవలేని వాళ్ళు 5 కిలోమీటర్లు నడుస్తున్నారు. అరికలు సామెలు గంజిలు చేసుకొని 6 వారాలు తాగితే మీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎంత అలా చిటుకలో మాయమవుతుంది. 6 వారాల్లో మాయమైపోతే చిటుక కాదా అది? 6 వారాలా సార్ అంటాడు వాడు. అంటే 6 నిమిషాల్లో తగ్గాలని వాడి అర్థం. ఎందుకంటే నేను నీ కిడ్నీ తీసేస్తాను, డయాలిసిస్ చేస్తాను అని వాడు కూర్చున్నాడు అక్కడ. చూసారా ఈ విషయాలు? దిస్ ఈజ్ ద సేమ్ టైమ్ ఫర్ యూ సాడ్ స్టోరీ అండ్ హ్యాపీ స్టోరీ. చాయిస్ ఈజ్ యువర్స్.